అందరికీ నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తుంది. ఈ ధర్నాకు ఈ 42% బీసీ రిజర్వేషన్కి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ను 42% ఖచ్చితంగా అమలయ్యేటట్టు దాన్ని సాధించుకొని రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమంటే, ఈరోజు బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్లు ఓన్లీ బీసీలకు మాత్రమే ఇవ్వాలి, ముస్లింలకు ఇస్తున్నారు, ముస్లింలకు 10% పోతుంది, ఇది మతతత్వ రిజర్వేషన్ అని మాట్లాడుతారు. అసలు మతతత్వానికి సెక్యులరిజానికి మీకేమన్నా అర్థం తెలుసా? వేరే ఇతర మతాలకు ఏ మతానికి ఆ మతానికి రిజర్వేషన్ కల్పిస్తే అది మతతత్వం అవుతుంది. వాళ్ళని కూడా కలుపుకొని రిజర్వేషన్ ఇస్తే మతతత్వం ఎందుకు అవుతుంది? సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు మీరు, మీకు ఈ మాత్రం నాలెడ్జ్ లేదా? ఏమని అంటేనేమో వాళ్ళకి 10% ఇస్తున్నారు, ఇక్కడేమో 5% ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, రేపు 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి ఆల్రెడీ 4% రిజర్వేషన్ ఉంది, దాని మీద 1.8% రిజర్వేషన్ మాత్రమే పెరుగుతుంది. వాళ్ళకి 5.8% రిజర్వేషన్ అయితే మిగిలిన రిజర్వేషన్ మొత్తము బీసీలకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తున్నా కానీ మీకు అర్థం కావట్లేదా? అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుంది, మీకు అసలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. నువ్వు ఒక బీసీవై ఉండి తోటి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కోసం పోరాడక ఆ రిజర్వేషన్ రాకుండా నువ్వు మోకాలు ఎందుకు అడ్డం పెడుతున్నావు? ఇప్పటికైనా గుర్తుంచుకొని బండి సంజయ్ గారు, మీరు చరిత్రహీనులుగా ఉంటారు. తెలంగాణ ప్రజలు ఏదో ఒక రోజు మీ మీద తిరగబడతారు, మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేస్తారు, జాగ్రత్త. బీసీ బిడ్డలు ఏం అన్యాయం చేశారని చెప్పేసి అగ్రకుల నాయకుల పాదాలు ఒత్తడం కాదు, వాళ్ళ చెప్పులు మోయడం కాదు, నీ జాతిని కాపాడుకో, బీసీ జాతిని కాపాడుకునే ప్రయత్నం చేయి. ఏమంటావు? ముస్లింలను విడదీసేసి రిజర్వేషన్ పెడితే మేము సపోర్ట్ చేస్తాం, లేకపోతే అంటే ముస్లింలు ఈ దేశవాసులు కాదా? ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదా? వాళ్ళ ఓట్లు వేస్తే రాజకీయ నాయకులు ఓట్లు ఇది చేస్తలేరా? అట్లా అన్నప్పుడు మీరు ప్రతి చట్టం చేసినా కానీ, ప్రతి పథకం తీసుకొచ్చినా కానీ ఇది ఓన్లీ హిందువులకే, ముస్లింలకు కాదు, క్రిస్టియన్లకు కాదు, ఇంకా మిగతా వాళ్ళకి కాదని చెప్పేసి ఎందుకు డివైడ్ చేస్తలేరు? ఒకవేళ ఇట్లా డివైడ్ చేస్తే మీ మనుగడ ఉండదు దేశంలో, మిమ్మల్ని మొత్తం ప్రజలంతా తొక్కిపడిస్తారు. మరి ఆ విషయాలలో మీకు గుర్తుకు రాంది, చట్టాల విషయంలో గుర్తుకు రాంది, పథకాల విషయంలో గుర్తుకు రాంది, రిజర్వేషన్ కాడికి రాగానే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు? ఒక ముస్లిం పనిచేస్తే దేశం అని కూడా అంటే దేశం నడుస్తలేదా? ఒక ముస్లిము మొన్నటి వరకు ముస్లిం సమాజానికి సంబంధించిన ఆయన గొప్ప సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ దేశాన్ని ఈరోజు రాకెట్ అనేది ఒక రేంజ్లకి మనం ఆకాశంలో ఉపగ్రహాలను తీసుకెళ్తున్నామంటే ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఆ రోజు పంపించిండు, వీటిని అన్నింటిని కూలదోయండి, మన వాళ్ళే పని చేయని అని చెప్పేసి ఏమని అన్నారా? లేదే. ఇక్కడ ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కృషి ఫలితం ఈరోజు భారతదేశ అభివృద్ధి. కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తేనే అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని రకాల వర్గాలు పనిచేస్తేనే దేశాభివృద్ధి జరుగుతుంది, నడుస్తూ ఉంది. మీరు దాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయకండి. చరిత్రహీనులుగా మిగిలిపోతుంది మీ బీజేపీ ప్రభుత్వం. మీ బీజేపీ నాయకులందరూ చరిత్రహీనులుగా ఉంటారు. మీరు ఎవరైతే ఉన్నారో అగ్రకుల నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళు, వాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు తప్ప మీకు ఇలాంటి జ్ఞానం అనేది లేదు. ఒకసారి రాజ్యాంగం చదువుకోండి, చరిత్ర చదువుకోండి, తెలుస్తుంది. మేము క్లియర్గా చెప్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ రావాల్సిందే. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే. ఒకవేళ కనుక తెలపకపోతే రానున్న రోజుల్లో మీ బీజేపీ మొత్తము రాజకీయ సమాజం అవుతుంది. దేశం మొత్తంలో ఉన్న బీసీలు మొత్తము మీ బీజేపీని భూస్థాపితం చేసి పడిస్తారని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ నాయకులు జంతర్ మంతర్ దగ్గర కూర్చొని 42% రిజర్వేషన్ కోసం టైంపాస్గా పోరాడమే కాకుండా ఆ 42% రిజర్వేషన్ని సాధించుకున్న తర్వాతే మీరు కొట్లాడతారా, ఉపవాసం ఉంటారా, నిరాహార దీక్ష చేస్తారా, మొత్తం సావు బతుకుల మధ్యలో ఉండి కొట్లాడి ఇది చేస్తారా మాకు తెలియదు. కానీ 42% రిజర్వేషన్ని సాధించుకున్న తర్వాతే మీరు తెలంగాణ భూమి మీద అడుగు పెట్టాల్సిందే, ఈ గడ్డ మీద అడుగు పెట్టాల్సిందే అని చెప్పేసి మేము అంటున్నాం. లేని పక్షంలో మీరు కూడా తెలంగాణ సమాజం ముంగట చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అసలు ఏమీ సాధించని చేతగాని చవటలుగా మిగిలిపోతారు. మీరు బీసీ రిజర్వేషన్ సాధించుకున్న తర్వాతే ఈ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ గట్టిగానే డిమాండ్ చేస్తుంది.